ఎమ్మెల్సీ బైపోల్ కౌంటింగ్ ప్రారంభమైంది. నల్గొండ కౌంటింగ్ కేంద్రంలో బండిల్స్ కడుతున్నారు సిబ్బంది. 4 హాళ్లలో 96 టేబుల్స్ పై ఈ ప్రక్రియ కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు బండిల్స్ కట్టనున్నారు సిబ్బంది. 3 గంటల తర్వాతే తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు సాగనుంది. మొత్తం మీద ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇప్పటికే నల్గొండ కౌంటింగ్ కేంద్రంలో దానికి సంబంధించిన బండిల్స్ కడుతున్నారు. 4 హాళ్లలో 96 టేబుల్స్ పై ఈ ప్రక్రియ కొనసాగుతుంది. 2 గంటల వరకు సిబ్బంది బండిల్స్ కట్టనున్నారు. 3 గంటల తర్వాతే తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మొదలు కాబోతోంది. రైట్, మా ప్రతినిధి ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. ఎస్ రమేష్ లైవ్ రెడీగా ఉన్నారు. రమేష్, ప్రస్తుతానికి బండిల్స్ కట్టే ప్రక్రియ ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎలాంటి ప్రాసెస్ సాగుతోంది? ఎప్పటికల్లా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతోంది. రైట్, ఈ ప్రక్రియలో మొత్తం కౌంటింగ్ కంటే ఎక్కువగా కూడా బండిల్స్ కట్టడానికి ఎక్కువ సమయం పడుతుందని చెప్పొచ్చు. ఉదయం 8 గంటలకే మొత్తం మీద ప్రారంభమైనప్పటికీ కూడా ఇది సాయంత్రం 3 గంటల వరకు కూడా ఇదే ప్రక్రియ కొనసాగే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే మొత్తం కూడా 3,36,000 ఓట్లు కూడా పోలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 3 ఉమ్మడి జిల్లాలు వరంగల్, ఖమ్మం, నల్గొండ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి బ్యాలెట్ సిస్టమ్ కావడంతో కూడా మొత్తం కూడా ఆ బ్యాలెట్ బాక్స్ అన్ని కూడా ఓపెన్ చేసి మొదటగా వారంతా కూడా బండిల్స్ ను కట్టే ప్రక్రియ చేయడం జరిగింది. మొత్తం మీద అదే ప్రక్రియ కొనసాగుతుంది. మధ్యాహ్నం వరకు కూడా ఆ సమయం పట్టే అవకాశం కనపడుతుంది. బండిల్స్ మొత్తం పూర్తిగా వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా 25 కూడా కౌంట్ చేస్తారు. ఆ కౌంట్ చేసిన తర్వాత మొత్తం అన్ని బండిల్స్ కూడా ఒక దాంట్లో కలిపి కూడా అప్పుడు కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుందని చెప్పవచ్చు. మనం ప్రధానంగా గతంలో కూడా చూసాం. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆ రిజల్ట్ రావడానికి 3 రోజుల సమయం పట్టింది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో కంటే టేబుల్స్ సంఖ్యను కూడా పెంచడం జరిగింది. మొత్తం మీద 90 టేబుల్స్ లో మొత్తం మీద ఆ రౌండ్ కూడా ఒక 3.5 రౌండ్ లో కూడా పూర్తిగా అయ్యే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఒక్కో టేబుల్ మీద 1000 ఓట్లని లెక్కిస్తారు. మొత్తం కూడా 96,000 కూడా లెక్కించే అవకాశం కనపడుతూ ఈ ప్రక్రియ ఉంది. కొద్దిసేపు క్రితమే 6 కూడా బయటికి వచ్చి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా ఇది 24/7 మొత్తం కూడా నిరంతర ప్రక్రియ కొనసాగుతుందని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా చూడడం జరిగింది. ఫలితం రావడానికి చాలా ఉత్కంఠ ఉంది. మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ కూడా ప్రధాన పోటీ మాత్రం 3 అభ్యర్థుల మధ్య ఉండే అవకాశం కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, 3 కూడా పోటాపోటీగా ఉన్నారు. మొత్తం 12 జిల్లాల పరిధిలో కూడా ఎన్నిక జరిగింది. పోస్టల్ బ్యాలెట్ ద్వారా, గ్రాడ్యుయేట్ ఓట్ల ద్వారా జరిగిందని చెప్పొచ్చు. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా దీనిపై చాలా ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఎంపీ రిజల్ట్స్ చూడడం జరిగింది. పూర్తి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ ఎమ్మెల్సీ నన్న గెలిచి తీరుకోవాలని చూస్తారు. మనతో మాట్లాడడానికి ఆర్ఓ గారు ఉన్నారు. మేడం, మొత్తం మీద ఆ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది, ఎలా ఉంది? ఎలక్షన్ ఇప్పుడు మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయింది. 96 టేబుల్స్ లో కౌంటింగ్ జరుగుతోంది. అండ్ 4 halls లో ఈచ్ హాల్ ఇస్ సూపర్వైజ్డ్ బై అన్ అడిషనల్ కలెక్టర్ కార్డర్ ఆఫీసర్. సో ఇప్పటి వరకు 5 బాక్సెస్ దాకా బండ్లింగ్ చేయడం జరిగింది. ఇది అరౌండ్ 12:31 కి బండ్లింగ్ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయ్యాక ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ రౌండ్ లో ఏదైనా ఇన్వాలిడ్ ఓట్స్ ఉంటే అవి రిజెక్ట్ చేయబడతాయి. గతంతో పోల్చితే ఈసారి టేబుల్ సంఖ్య కూడా పెంచడం జరిగింది. గతంలో 3 రోజుల పాటు కూడా పట్టింది. ఇప్పుడు దాదాపు టేబుల్ సంఖ్య విల్ బి మిక్స్డ్ అప్. దెన్ వాటిని రీఅలాట్ చేయడం జరుగుతుంది. ఈచ్ టేబుల్ కి 500 బండిల్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు అవి క్యాండిడేట్ ఏజెంట్స్ కి చూపిస్తూ ఎవరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్ వచ్చిందో అది లెక్కిస్తారు. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కూడా మొత్తం కూడా బండిల్స్ కట్టిన తర్వాత వ్యాలిడ్ ఓట్లను కూడా పరిగణలోకి తీసుకొని 50% ఒకవేళ 50% రాకపోతే ఆ ప్రక్రియ ఎలా ఉంటుంది? దెన్ లీస్ట్ క్యాండిడేట్ నుంచి ఎలిమినేషన్ స్టార్ట్ అవుతుందండి. ఎలిమినేషన్ రౌండ్. సో ఎవరైతే క్యాండిడేట్స్ కి లీస్ట్ ఓట్స్ వచ్చాయో ఫస్ట్ రౌండ్ లో ఆ క్యాండిడేట్ దగ్గర నుంచి ఎలిమినేషన్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. ఎప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేసిన ఒకవేళ ఫస్ట్ ప్రియారిటీలోనే గెలిచే అవకాశం ఉంటే ఎప్పటి వరకు? ఫస్ట్ ప్రయారిటీ గెలిస్తే ఇవాళ ఈవినింగ్ కల్లా మనం డిక్లేర్ చేయొచ్చు. బట్ ఫస్ట్ ప్రయారిటీ రాకపోతే ఎలిమినేషన్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. సో అది నైట్ అంతా జరుగుతుంది. మేడం, కౌంటింగ్ సిబ్బంది కూడా చాలా వరకు, ఎందుకంటే నిన్నంతా కూడా చూడడం జరిగింది, వారికి ఏ విధంగా మేడం రొటేషన్ షిఫ్ట్ సిస్టమ్ ఉంటుందా, ఎలా ఉంటుంది సిబ్బంది? వాళ్ళకి 3 shifts పెట్టడం జరిగిందండి. 8-hour shifts. 3 shifts లో 2,100 స్టాఫ్ రొటేషన్స్ లో పనిచేస్తారు. ఈవెన్ అడిషనల్ కలెక్టర్స్ వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా రొటేట్ అవుతూ ఉంటారు. సో ఈచ్ హాల్ కి ఎవ్రీబడి విల్ బి వర్కింగ్ రౌండ్ ద క్లాక్. నిన్నటి కౌంటింగ్ సిబ్బందినా మీరు పాల్గొన్నది? అందరూ అంటే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చారు ఈసారి.
సో మల్టిపుల్ కౌంటింగ్ స్టాఫ్ యూజ్ చేస్తాం. రైట్, మరోవైపు చూడొచ్చినట్టే కౌంటింగ్ సెంటర్ వద్ద కూడా ఆ భద్రతను చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా ఎక్కడికక్కడ ఫోర్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి నుంచి కూడా ఇదే విధమైనటువంటి ఫోర్స్ ఉంది. నిన్న ఎంపీ ఎన్నికల కౌంటింగ్ కు 3 అంచెల భద్రత ఏ విధంగా ఉందో ఇప్పుడు మొత్తం కూడా ఇదే కౌంటింగ్ సిబ్బంది కూడా నిరంతరం ఉంది. ఒకవేళ ఈ రోజు ఫలితం రాకున్నా కానీ ఇక 2 రోజుల పాటు కూడా ఇదే విధమైనటువంటి సెక్యూరిటీ కూడా కల్పిస్తున్నట్టు కూడా ఆ ఎస్పీ ఆ చందన దీప్తి గారు చెప్తున్నారు. మేడం, నిన్న చూడడం జరిగింది, మళ్ళీ ఈ రోజు చూడడం జరిగింది, ఎలాంటి సెక్యూరిటీ ఉంది? ఆల్రెడీ ఉన్నటువంటి 3 లేయర్ బందోబస్తు ఏదైతే ఉందో దానికి అడిషనల్ గా 800 ర్యాంక్స్ ని మేము ఫుల్లీ డెడికేటెడ్ ఈ ఎమ్మెల్సీ కౌంటింగ్ బందోబస్తు కింద ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ ఎ షిఫ్ట్ దెల్ బి అరౌండ్ 400 ర్యాంక్స్ ఆఫ్ ఆఫీసర్స్ అండ్ 24 hours ఈ షిఫ్ట్స్ 3 షిఫ్ట్స్ ఉంటాయి, 8-hour షిఫ్ట్స్ ఇన్ అ డే. ఇవి కంటిన్యూ అవుతూ ఉంటాయి టిల్ ద ఎలక్షన్ ఓటింగ్ కౌంటింగ్ ప్రాసెస్ ఇస్ ఓవర్. అయితే ఎలక్షన్ గైడ్ లైన్స్ అయితే మనకి కోడినంత కాలం అప్లికబుల్ అవుతాయి. ఐ బిలీవ్ ఇట్ ఈస్ ఆన్ జూన్ 9 దట్ ద కోడ్ ఇస్ ఎండింగ్. అప్పటి వరకు కూడా అందరూ ఏదైనా యాక్టివిటీ చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఐ మీన్ సంథింగ్ లైక్ ర్యాలీస్ ఆర్ మీటింగ్స్ ఆర్ ఎనీథింగ్, సెలబ్రేషన్ ర్యాలీస్ కూడా. And also they should follow all the norms laid out by the election. And pertaining to counting agents and all, వాళ్ళ antecedent verification అయిన తర్వాతనే వాళ్ళకి పాస్ ఇవ్వడం జరుగుతుంది, తర్వాతనే వాళ్ళని లోపలికి ఎలక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎనీ ఆబ్జెక్ట్స్ లైక్ వాటర్ బాటిల్స్, పెన్స్ ఆర్ ఎనీ పర్సనల్ ఐటమ్స్ లోపలికి తీసుకెళ్ళడానికి అనుమతి లేదు. అవన్నీ కూడా ప్రాపర్ గా చెకింగ్ చేసుకున్నాము. అండ్ కౌంటింగ్ హాల్లోకి ఎవరు అన్ఆథరైజ్డ్ పర్సన్స్ ఎంటర్ అవ్వకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని పటిష్టంగా ఒక ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతమంది ఉంది ఫోర్స్ అంతా? 800 ప్లస్, అంటే 3 లేయర్ బందోబస్తు కాకుండా 800 మంది. ఎలా ఉంది మేడం? నిన్న కూడా మొత్తం కూడా వీరంతా కూడా విధులు నిర్వహించడం జరిగింది, నిన్నంతా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ కూడా ఒక 2 రోజుల సమయం పట్టే అవకాశం కనపడుతుంది. ఎస్, 2 రోజులు పట్టినా 3 రోజులు పట్టినా కూడా దీన్ని హ్యాండిల్ చేసే విధంగా మనము స్కీమ్ వేసుకుని డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. కాకపోతే మా ఫోర్సెస్ ని చేంజింగ్ వెదర్ కండిషన్స్ లో మోటివేటెడ్ పెట్టి చేపించే విధంగా సీనియర్ ఆఫీసర్స్ కూడా ప్రెసెంట్ ఉండి చూసుకుంటున్నారు. చూడొచ్చు, పూర్తిగా పెద్ద పోవచ్చు, ఎందుకంటే మొత్తం నిన్నంతా కూడా ఎంపీ ఆ విధుల్లో చూడడం జరిగింది. ఎంపీ మొత్తం పూర్తిగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. అదే విధమైనటువంటి సిబ్బంది, అటు పోలీస్ సిబ్బంది కానీ పోలింగ్ సిబ్బంది కానీ మళ్ళీ ఇప్పుడు ఆ కౌంటింగ్ ప్రక్రియ కావడంతో కూడా మరొక 2 రోజులు కూడా పట్టే అవకాశం కనపడుతుంది. అయినా కానీ నిరంతర ప్రక్రియ కొనసాగే అవకాశం కనపడుతుందని చెప్పొచ్చు. పూర్తిగా బండిల్స్ విధానమే ఎక్కువగా ఆలస్యం అయ్యే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే మనం ఆ ఈవీఎంల ద్వారా చూడడం జరిగింది. ఎమ్మెల్యే ఓటింగ్ కానీ ఎంపీ ఓటింగ్ కానీ పూర్తిగా ఈవీఎంల ద్వారా, కాబట్టి ఈవీఎంలో ఆ తీసుకురావడం చేయడం ఈజీగా అయిపోయే ప్రాసెస్. కానీ మనం మొత్తం చూస్తున్నాం సిబ్బంది కంటే ఇది పెద్ద టాస్క్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ బ్యాలెట్ బాక్సులు చూస్తున్నాం, ఆ బ్యాలెట్ బాక్సులు అన్ని కూడా తీసుకెళ్లడం, అవన్నీ కూడా ఆ మొత్తం వేయడం, ఒక ప్యాక్ చేయడం, అదే విధంగా బండిల్స్ కట్టిన తర్వాత డ్రమ్ములో వేసి మిక్స్ చేసి ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కూడా మొదట ఈ బండిల్స్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఈ బండిల్ ప్రాసెస్ కూడా మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్తున్నారు. రేపటి వరకు ఫలితాలు వచ్చే అవకాశం కనపడుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద నల్లగొండ కౌంటింగ్ కేంద్రంలో ఎమ్మెల్సీ బైపోల్కి సంబంధించినటువంటి కౌంటింగ్ సంబంధించి బండిల్స్ కట్టున్నారు సిబ్బంది. 4 హాళ్లలో 96 టేబుల్స్ పై ప్రక్రియ కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 వరకు కూడా బండిల్స్ కడతారు. ఇక 3 గంటల తర్వాతే తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. బహుశా తొలి ప్రాధాన్యతలోనే ఓట్ల లెక్కింపు కనుక ఫలితం తేలితే ఇవాళ సాయంత్రానికే పూర్తి స్థాయిలో క్లారిటీ రాబోతుంది. లేదంటే ఇంకా మరొక రోజు పట్టే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు.